అల్లూరి జిల్లా పాడేరు ప్రధాన కేంద్రంలోని స్థానిక డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ అభిషేక్ నేడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల నియంత్రణపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. జిల్లాలో గంజాయి సాగును పూర్తి స్థాయిలో అరికట్టడంలో పోలీసు యంత్రాంగం గణనీయమైన విజయాన్ని సాధించిందని వెల్లడించారు. ముఖ్యంగా ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయి అక్రమ రవాణా జరుగుతున్న మార్గాలను గుర్తించామని చెప్పారు. జోలాపుట్, మూలాపుట్, పనసపుట్, బొంగాపుట్, లక్ష్మీపురం, బరద, లబ్బూరు, జైపూర్ ప్రాంతాల మీదుగా గంజాయి తరలింపులు జరుగుతున్నట్లు గుర్తించి ఇప్పటికే 2-3 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలు భవిష్యత్ తరాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు, యువత అలాగే పొరుగు రాష్ట్రాల ప్రజలు కూడా సహకరించి గంజాయి సాగు మరియు అక్రమ రవాణాను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఒడిశా రాష్ట్రం నుంచి జరుగుతున్న అక్రమ రవాణాను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల పోలీసు విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని డీఎస్పీ అభిషేక్ తెలిపారు. ముఖ్యంగా మనకి ఈ ప్రెస్ మీట్ ఎందుకు ఆర్గనైజ్ చేయడం జరిగిందంటే, మీ అందరికీ తెలుసు, మన ఏపీ స్టేట్ గవర్నమెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ డ్రగ్స్ పట్ల చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా మనం జీరో కల్టివేషన్ అయితే అచీవ్ చేయగలిగాము ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో. సో కన్జంప్షన్ విషయంలో కానీ ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానీ అన్నిట్లోనే చాలా స్ట్రాంగ్గా ఉంటున్నాం. సో బట్ ఫ్యూ ఇష్యూస్ని ఇప్పుడు ఫ్లాగ్ అవుట్ చేయడానికి మనం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది పెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా ఎన్డీపీఎస్ ఈ గాంజా రవాణా అనేది మనకి జరగటం జరుగుతుంది. అది ముఖ్యంగా ఒరిస్సాలో కొన్ని బ్లాక్స్ నుంచి సేమ్ ఒరిస్సాలో కొన్ని బ్లాక్స్కి ట్రాన్స్పోర్టేషన్ అవుతూ మధ్యలో మన ఏపీ నుంచి పాస్ అవడం జరుగుతుంది. సో ఈ రూట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్టయితే ఈ మధ్య 2-3 బస్సు మనం డ్రగ్ బస్ ఇట్లాగే చేయడం జరిగింది. మూలాపుట్, పనసపుట్ పంచాయతీ, బొంగాపుట్, లక్ష్మీపురం, బరడ, లబ్బూరు, జోలాపుట్, జైపూర్. సో ఈ రూట్ గుండా మనకి ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఈ మధ్య లాస్ట్ మంత్ 2-3 కేసెస్ అనేది మనకి కనపడడం జరిగింది. సో దీని ప్రకారం ఏపీ పోలీస్ అయితే చాలా స్ట్రింజెంట్ యాక్షన్ మనకి తీసుకోవడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మా నైబరింగ్ స్టేట్స్ కానీ వాళ్ళతో కోఆర్డినేషన్ కూడా మేము కంటిన్యూ చేయడం జరుగుతుంది. బట్ వి రిక్వెస్ట్ ఆల్ స్టేక్ హోల్డర్స్ టు టేక్ యాక్టివ్ రోల్ అండ్ కర్బ్ ది గాంజా అనేది మన భవిష్యత్తుకి చాలా దుష్ప్రభావం కలిగించేది. ఈ విషయంలో నైబరింగ్ స్టేట్స్ కానీ స్టేక్ హోల్డర్స్ కానీ ఇటువంటి రూట్స్లో గాంజా రవాణా జరగకుండా చేస్తారు అని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ ఆల్. ఇదే విషయాన్ని మన